తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గురించి తెలియని వారుండరు. ఓ పక్క మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతూనే మరోపక్క హీరోగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవి ప్రకాష్ ఆయన భార్య గాయని సైంధవితో విడిపోతున్నట్టు ప్రకటించారు. 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్టు ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఆస్కార్ అవార్డు విన్నర్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మేనలుడైన జీవి ప్రకాష్ 2013లో తన బాల్య స్నేహితురాలు సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2020లో వారికో కూతురు పుట్టింది. ప్రస్తుతం పలు కారణాల వల్ల ఇద్దరూ విడిపోతున్నారు. చాలా ఆలోచించిన తర్వాత సైంధవి, నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగు కోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మేము వేరవుతున్నట్టు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ మద్దతు చాలా అవసరమని జీవి ప్రకాష్ పేర్కొన్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో హిట్ చిత్రాలకు జీవి సంగీతం అందించారు. యుగానికొక్కడు, రాజారాణి, అసురన్, సురారై పోట్రు లాంటి సూపర్ హిట్ చిత్రాలకు పాటలందించిన ఆయన తెలుగులో ఉల్లాసంగా, ఉత్సాహంగా డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, రాజాది రాజా, జెండాపై కపిరాజు తదితర చిత్రాలకు సంగీతం అందించారు. హీరోగా 15 చిత్రాల్లో నటించారు. ఫైనల్ గా జీవి ప్రకాష్ తన 11 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.